ఇక చూడండి ఇక్కడ కవితక్క రూటే సపరేట్ అట. మరి కవితక్క ఏం చేస్తున్నది మనం చూద్దాం. బీఆర్ఎస్ తో సమాంతరంగా ప్రోగ్రామ్ చేస్తున్నారట కవితక్క. మొన్న మేడిగడ్డ సందర్శనకు ఆమె వెళ్ళలేదు. నిన్న ఎల్ఆర్ఎస్ ధర్నాలో కూడా ఆమె పాల్గొనలేదు. రేపు గులాబీతో సంబంధం లేకుండా ఆమెనే ఇందిరా పార్క్ దగ్గర ఆందోళన చేస్తున్నారట. ఇవన్నీ చూస్తుంటే మరి కవితక్క ఏమైనా కొత్త పార్టీ పెడుతుందా? బీఆర్ఎస్ పరిస్థితి బాగాలేదు కాబట్టి మరి కేసీఆర్ గారే మరి కవితతోటి ఏమైనా కొత్త పార్టీ పెట్టించే ఆలోచనలో ఏమైనా ఉన్నారన్న డౌట్స్ అయితే వస్తున్నాయి. మరి అందుకే ఆమె బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడ ఆమె కనిపిస్తలేదట. మొన్న ఎల్ఆర్ఎస్ ఆందోళన చేస్తే అక్కడికి వెళ్ళలేదు. మేడిగడ్డ టూర్కి కూడా ఆమె వెళ్ళలేదు. ఇక గులాబీ పార్టీతో సంబంధం లేకుండా ఇందిరా పార్క్ దగ్గర ఆమె ఆందోళన కూడా రేపు పిలుపునిచ్చారట. కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ కు సమాంతర శక్తిగా జాగృతిని తీర్చిదిద్దు. ఆల్రెడీ ఆమెకు తెలంగాణ జాగృతి అనే సంస్థ ఉంది, దాని భారత జాగృతి అని కూడా అప్పుడు మన బీఆర్ఎస్ మారింది కదా, ఆమె బీఆర్ఎస్ అక్కడ మారితే ఈ తెలంగాణ జాగృతిని ఆమె భారత జాగృతి అని మార్చారు. ఇంకేదో నేషనల్ వైడ్ గా ప్రోగ్రామ్స్ కు ప్లాన్ చేశారు. కాకపోతే ఆమె అదృష్టం బాగాలేక అలా పార్టీ ఓడిపోయింది. ఆమె కూడా కొంచెం సైలెంట్ అయింది. ఈ నేపథ్యంలో మళ్ళా జాగృతిని యాక్టివ్ చేసే పనిలో ఆమె ఉన్నారా? మరి జాగృతిని ఓన్లీ అంటే ఆ సంస్థను సంస్థగానే ఉంచుతారా లేకుంటే జాగృతిని పార్టీలా మారుస్తారా అనేది అయితే ఇప్పుడు చాలా డౌట్లు అయితే వస్తున్నాయి. తన సొంత సంస్థ ఎదుగుదలకు ఆమె ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే చర్చ అయితే మొదలైందట. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ఇచ్చిన 2 పెద్ద కార్యక్రమాలకు ఆమె హాజరు కాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిపై విమర్శలు వస్తున్న తరుణంలో బీఆర్ఎస్ చెలో మేడిగడ్డ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు చాలా మంది వేరు కానీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత వెళ్ళలేదు. ఎమ్మెల్సీగా మండలిలో తన వాణి వినిపిస్తున్న కవిత డ్యాం పరిశీలనకు ఎందుకు వెళ్ళలేదన్న చర్చ సాగింది. ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ చేస్తున్న ఆందోళనలోనూ ఆమె పాల్గొనలేదు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ అక్కడ పోయారు కానీ కవిత మాత్రం కనిపించలేదు. ఇదే సమయంలో చిన్నజీఆర్ స్వామితో ఆమె భేటీ అయ్యారు. అవును, నిన్న చిన్నజీఆర్ స్వామితో ఆమె భేటీ అయ్యారు. ఆ ఫోటో కూడా చాలా వైరల్ కూడా అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కేటీఆర్ పిలుపునిస్తే కవిత ఆలయ సందర్శనకు వెళ్లడం, చిన్నజీఆర్ తో భేటీ కావడం సొంత పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. అంటే అన్న ఇచ్చిన ప్రోగ్రాం, అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇచ్చినటువంటి ప్రోగ్రాం కూడా చెల్లెలు హాజరు కాలేదు. ఆమె సొంత కార్యక్రమాలకి వెళ్తున్నారు. అందరూ ఆందోళన చేస్తుంటే ఈమెనేమో చిన్నజీఆర్ స్వామితో భేటీ అయ్యారు. ఇక ఇవాళ మీడియాతో నిర్వహించిన చిట్చాట్ లో తాను గుడికి వెళ్ళానని అందుకే ఆందోళనలో పాల్గొనలేదని చెప్పడం గమనార్హం. అయితే జీవో నెంబర్ 3కు వ్యతిరేకంగా రేపు భారత జాగృతి ధర్నా నిర్వహించనుంది. బీఆర్ఎస్ తో సంబంధం లేకుండా ఈ ఆందోళన నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ పిలుపు మేరకు ఇచ్చిన కార్యక్రమాల్లో పాల్గొనకుండా కేవలం తన సంస్థ వేదికగా వేరే కార్యక్రమాలు నిర్వహిస్తుండడం విమర్శలకు తావిస్తుంది. ఓకే, మొత్తానికైతే చూడాలి మరి కవితక్క అసలు ఏంది, కవితక్క రూట్ ఏంది, ఆమె రూట్ ఏంది, ఎటు పోతున్నారు. బీఆర్ఎస్ ప్రోగ్రామ్స్ ఏమున్నా ఆమె హాజరు కావడం లేదంట. మరి అసలు నిజామాబాద్ టికెట్ ఆమెకు ఇవ్వరు అన్న ప్రచారం కూడా జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో ఆమె ఏమైనా అలిగిందా, కేసీఆర్ మీద ఏమైనా కోపం పెంచుకుందా, నన్ను ఎందుకు ఎంపీగా పోటీ చేయించడం లేదు అని. అక్కడ నిజామాబాద్ లో టైట్ ఉంది కాబట్టి మెదక్ టికెట్ కూడా అడిగిందన్న ప్రచారం జరిగింది. మరి ఆ మెదక్ టికెట్ హరీష్ రావు ఇవ్వనివ్వడం లేదు అని కూడా ప్రచారం అయితే సోషల్ మీడియాలో జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో కవిత వేసినటువంటి స్టెప్స్ వీటన్నిటి కూడా బలం చేకూరుస్తుంది. నిజంగానే బీఆర్ఎస్ తో ఆమె అంటి ముట్టనట్టుగా ఉంటున్నారా, కాస్త దూరం జరిగి నా సంస్థను నేను డెవలప్ చేసుకుంటాను, ఈ జాగృతి కార్యక్రమాల మీదనే ఆమె ఎక్కువ ఫోకస్ పెట్టారన్న చర్చ అయితే జరిగింది. మరి నిన్న ఎల్ఆర్ఎస్ ఆందోళన చేస్తుంటే ఈమె పోయి చిన్నజీఆర్ స్వామికి తో భేటీ కావడం అనేది విమర్శలకు తావిస్తుంది. చాలా మంది నేతలు ఆమె తీరు మీద చాలా సీరియస్ గా ఆల్రెడీ కేసీఆర్ కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందట. ఇక గతంలో చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కావాలని అప్పట్లో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర భారత్ జాగృతి ఆందోళన చేసింది. ఇందులో చాలా పార్టీల వాళ్ళు పాల్గొన్నా మరి ఆమె ఆధ్వర్యంలోనే పార్టీ కాకుండా జాగృతి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం జరిగింది. మరి ఇప్పుడు కవిత చేస్తున్న ఈ పరిస్థితి, కవిత అనుసరిస్తున్న ధోరణిలో ఏదో తేడా ఉందన్న విషయం మాత్రం చాలా హాట్ టాపిక్ గా మారిందట. నిజంగానే కవిత ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, మరి వాళ్ళ కుటుంబంలో ఏమైనా విభేదాలు వచ్చినాయా, అన్నా చెల్లెలకు పడడం లేదా, ఏం జరుగుతుంది అనేది మాత్రం చాలా హాట్ టాపిక్ గా మారింది. ఆమె పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో జాగృతిని బలం చేసి జాగృతి పేరుతో ఏమైనా పార్టీ పెట్టే ఆలోచనలో కూడా ఉన్నారా అన్న డౌట్స్ కూడా చాలా మందికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ చూడండి, లిక్కర్ కేసు మీద కూడా ఆమె కొంచెం మాట్లాడారు.
ఢిల్లీ లిక్కర్ కేసును డైలీ సీరియల్ లాగా లాగుతున్నారు. ఈ కేసులో తాను బాధితురాలనేనని ఆమె అన్నారట. లిక్కర్ కేసును తన లీగల్ టీం చూసుకుంటుంది, అది పెద్ద కేసే కాదని చెప్పారట. కేసుపై ఫైట్ చేస్తామని చెప్పారు. రేవంత్ రెడ్డి రేసు గుర్రం కాదు కీలు గుర్రం అని కూడా అన్నారట. రేవంత్ డిఎన్ఏలో బీజేపీ ఉంది, ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని కూడా చెప్పారట. ఓకే, మొత్తానికి అయితే కవితక్క ఏదో పెద్ద ప్లాన్ తోనే పోతున్నట్టున్నారు. మరి ఆ ప్లాన్ ఏంటి అనేది మనకు ఫ్యూచర్ లో తెలుస్తుంది. ఆమె స్టెప్స్ అయితే ఎటువైపు వెళ్తున్నాయి, మరి అది బీఆర్ఎస్ కు నష్టం చేస్తుందా, బీఆర్ఎస్ కు లాభం చేస్తుందా అనేది చూడాల్సి అయితే ఉంది. మరి షర్మిల దారిలో ఏమైనా వెళ్తారా, ఈమె కూడా ఏమైనా కొత్త పార్టీ పెట్టి మరి అన్నకు పోటీ ఏమైనా అవుతారా అనే డౌట్స్ కూడా బీఆర్ఎస్ శ్రేణుల్లో అయితే చాలా గట్టిగా వస్తున్నాయి.